నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. జమ్మలమడుగులో 3000 కోట్ల SAEL సోలార్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి లోకేష్, ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య. విశాఖలో హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత, పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వెల్లడి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పలు పదవులు అనుభవించి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారు. పాలకులు వైసీపీ నాయకులపై మంత్రి నిమ్మల విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఒక ప్రాజెక్టు ప్రారంభమవడం అంటే కేవలం రిబ్బన్ కట్టింగ్ కాదని, అది దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణల కలయిక అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3000 కోట్లతో నిర్మించిన సుక్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, రికార్డు సమయంలో SAEL ప్రాజెక్టు పూర్తి కావడం స్థానిక రైతుల, జమ్మలమడుగు యువత విజయమని లోకేష్ ప్రశంసించారు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురాండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక SAEL కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ SAEL సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా NDA ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా కోరటం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ పరిశీలిస్తాం. ఒక పద్ధతి ప్రకారం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కంపెనీలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కేవలం ఒక కంపెనీ వస్తే ఏదో ప్లాంట్ పెట్టి వెళ్ళేది కాదు. యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. ట్యాక్స్ బేస్ పెరిగే కొద్దీ ఎక్కువ సేవలు పేద ప్రజలు కూడా మనం చేయగలుగుతాం. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇప్పుడు వస్తున్న జిఎస్టీ ద్వారా మాకు ఏదైతే రిసిప్ట్లు వస్తున్నాయో దాన్ని డబుల్ చేయాలని. అది డబుల్ చేయాలంటే ట్యాక్స్ పెంచుతాం కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క కంపెనీ సక్సెస్ స్టోరీ వస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతాయి. ఒక గూగుల్కి శంకుస్థాపన వేసిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని డేటా సెంటర్ కంపెనీలు ఇప్పుడు మేము మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చాం. గూగుల్ ముందర నేను అందరికి ఫోన్ చేసేవాడిని, దాంట్లో సగం మంది ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. ఆంధ్ర రాష్ట్రం పైన మాకు నమ్మకం లేదని చెప్పే పరిస్థితి. అలాంటిది గూగుల్ తర్వాత ఇప్పుడు వాళ్ళే తిరిగి ఫోన్ చేసి మేము వస్తున్నాం, మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు శంకుస్థాపన చేయొచ్చు, ఎప్పుడు రిబన్ కట్టింగ్ వస్తారని చెప్పే పరిస్థితి. సో ఒక్కొక్క కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో 10 కంపెనీలు వాళ్ళే తీసుకొస్తారు. ఆ కంపెనీలకి సహకరించాలని
ఇక్కడున్న ప్రజలందరికీ నేను పిలిపిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా యువగలం పాదయాత్ర ఎక్కువ రోజులు ఎక్కువ కిలోమీటర్లు రాయలసీమలోనే నేను నడిచా. రైతుల పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా, కుటుంబాలని కలిసా. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతన్న కూడా కలిసా. ఎందుకంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున రాయలసీమలో ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్థానిక నాయకులు పలు పదవులు అనుభవించి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని దిగమర్రు, పెద్దమామిడిపల్లి, కొత్తపేట, వరిధనం గ్రామాల్లో 1.90 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి అనంతరం వరిధనంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేక వైసీపీ నాయకులు రోడ్లు, త్రాగునీరు సరఫరాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఓ నాయకుడు వైసీపీలో సస్పెండ్ అయి కూటమి పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై మళ్లీ వైసీపీలోకి వచ్చి జగన్ మెప్పు కోసం విష ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 6,000 మెజారిటీ, తరువాత 18,000, ఈసారి 70,000 పైబడి మెజారిటీని ప్రజలు ఇచ్చారన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి 2 సంవత్సరాలు పాలన ఏ రకంగా సాగింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల మొదటి పరిపాలన ఎట్లా జరుగుతుందో ఒక్కసారి మీరు బేరీ చేసుకోమని మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన దేనితో ప్రారంభమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఆ రోజు పరిపాలన ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు వచ్చి రాగానే కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి మీటింగ్ పెట్టాడు. ప్రజావేదికలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఏసీలు వేసుకుని రాత్రి 11 గంటలకి ఈ ప్రజావేదికని కూర్చున్నటువంటి నీడనున్నటువంటి ప్రజావేదికను కూలగొట్టమని ఆదేశాలు ఇచ్చాడని అంటే అతని యొక్క దృక్పథం ఎటువంటిదో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, మన భారతీయ సంస్కృతి తెలుసు, మన సాంప్రదాయాలు తెలుసు. ఆఖరికి విష సర్పం అని తెలిసినా కూడా పామును చంపడానికి కూడా మనం చాలా మంది ఇష్టపడరు. ఇంట్లో కొంతమంది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వసలా కూడా పామును చంపనేవారు. అంటే అటువంటి సంస్కృతి మంది. కానీ కూర్చున్నటువంటి చెట్టుని నరకమని, నీడనిచ్చినటువంటి వేదికనే పడగొట్టమని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని అంటే ఆ మొదటి వారంలోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైనటువంటి, అరాచకత్వమైనటువంటి, నిరంకుశత్వమైనటువంటి, నియంత్రిత్వమైనటువంటి పాలన 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుందో ఆ యొక్క వేదికను కోల్చడం ద్వారానే మొదటి వారంలోనే మనకి రుచి చూపించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆ విధ్వంసం, ఆ ధ్వంసం, రాజధాని నష్టపోయాం, పోలవరాన్ని ముంచేసి మనం నష్టపోయినటువంటి పరిస్థితి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకి పారిపోయి మనం నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ధ్వంసం, విధ్వంసం 5 సంవత్సరాలు. ఇంకొక ఆయన చెప్తూ ఉంటాడు అసలు అభివృద్ధి లేదంటూ ఉన్నాడు. ఎందుకంటే పాపం ఆయన ఆ పార్టీలోంచే పంపించేశారు బయటికి. తెలుసు కదా, ఇంకా పేర్లు చెప్పుకోవడం కూడా మనకు అనవసరం. మీ పార్టీలోనే, సొంత పార్టీ కూడా పంపించేశాడు బయటికి. మరి సొంత పార్టీలోంచి బయటికి పంపించేస్తే తెలుగుదేశం పార్టీలో చేరదామని ప్రయత్నం చేస్తే బాబు నీకు నమస్కారం అని చెప్పాం. ఇంక సరిలే అని జనసేన పార్టీకి వెళ్తే నీ చరిత్ర అంతా తెలుసు, నువ్వు అవసరం లేదని చెప్పారు జనసేన పార్టీ. మళ్ళీ భారతీయ జనతా పార్టీని కూడా ట్రై చేశాడు పాపం. వాళ్ళు కూడా నీ హిస్టరీ అంతా తెలిసే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే గొడవలు, లొకలొకలు, ఇబ్బందులు అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఎవరు చేర్చుకోకపోతే, అంటే ఇక్కడ ఆలోచించుకోవాలి, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అరే ఒక ఎమ్మెల్సీ చేశాను, ఒక జడ్పీ చైర్మన్ చేశాను, మరి ఇన్ని పదవులు చేసిన వాడిని ఏంటి సొంత పార్టీ సస్పెండ్ చేసింది, తెలుగుదేశం వద్దంటుంది, బీజేపీ వద్దంటుంది, జనసేన వద్దంటుంది, ఏంటి నాలో ఉన్న తప్పులను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. అంతేగాని నీ తప్పుల్ని నీ దగ్గర పెట్టుకుని మా గురించి మాట్లాడితే మొన్న వచ్చినటువంటి 30 ఓట్లు 20 ఓట్లు వచ్చే 100కి అవి కూడా రావు రేపొద్దుగా. మీ విమర్శలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని విమర్శలు చేసి, ఎన్ని తిట్లు మమ్మల్ని తిడితే అంత ప్రజాబలం మాకు పెరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే 2014లో నేను 6,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను 2014లో. తర్వాత మీ విమర్శలు, మీ అబద్ధాలు చూసి 2019లో
18,000 మెజార్టీతో గెలిపించారు. తర్వాత మళ్ళీ బట్టలు తీసుకుని రోడ్డు మీద అబద్ధాలు మీరు చెప్తే 70,000 మెజార్టీతో గెలిపించారు మొన్న 2024లో. అంటే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తే, ఎన్ని విమర్శలు చేస్తే, నువ్వు ఎన్ని బూతులు మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ప్రజలు మా పక్షాన అంతకంటే పెద్ద మొత్తంలో మా పక్కన వస్తారు తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులారా, కనీసం ఆత్మవిమర్శ చేసుకుని తప్పులు సరి చేసుకుని లెంపలేసుకుని పని చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప పూనకం వచ్చి మాట్లాడితే పాపం వచ్చే 30 ఓట్లు కూడా రావు. నాది ఆగర్తిపాలెమే. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాపం 3 పార్టీలు కూడా వద్దన్నటువంటి వ్యక్తిది కూడా ఆగర్తిపాలెమే. ఆ ఆగర్తిపాలెంలో ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక 200-300 కోట్లు పెట్టి ఒక ప్లాంట్ కట్టాడు, కోల్డ్ స్టోరేజ్ రియల్ ప్లాంట్ ఆగర్తిపాలెనికి. ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ 200-300 కోట్ల రూపాయల కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఇచ్చాడు ఆగర్తిపాలెనికి గిఫ్ట్. ఆయన ఎమ్మెల్సీ చేసి, జడ్పీ చైర్మన్ చేసి, టీటీడీ మెంబర్ చేసి ఆయన ఇచ్చినట్టు గిఫ్ట్. సొంత గ్రామానికి ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చోండ్రా, ఏగలు వస్తే బ్లీచింగ్ చల్లుకోండ్రా, బయట రోడ్ల మీద తిరిగితే సత్తారా అన్నట్టుగా అక్కడ 300 కోట్ల రూపాయలు పెట్టి ఊరు మధ్యలో ఒక పెద్ద ప్లాంట్ కట్టాడు అక్కడ. అది ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్. మరి నేనేమి ఇచ్చాను నా సొంత గ్రామానికి? మంచినీళ్ళు 1,50,00,000 రూపాయలు పెట్టి నా మంచినీటి చెరువుని చుట్టూ ట్యాంక్ కట్టి మీ మహిళలు వాకింగ్ చేసుకోవడానికి కూడా వాకింగ్ ట్రాక్ కూడా నేను నిర్మాణం చేశాను. నా ఆగర్తిపాలెం గ్రామంలో కరెంటు పోతే మచ్చిపూర్ నుంచి వచ్చేది కరెంటు. అర్ధరాత్రి స్తంభాలు పడిపోతే వేసే దిక్కు మొక్కు లేక 2-3 రోజులు కరెంట్ వచ్చేది కాదు. నువ్వు పదవులు అనుభవించావు, దాని ఒక్క చూడలా. కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మచ్చిపూర్లో కాదని ఆగర్తిపాలెంలోనే సబ్స్టేషన్ కట్టించారు 1,50,00,000 రూపాయలతోటి. ఆ రోజుల్లో 1,50,00,000, ఇప్పుడు అయితే 4 కోట్ల రూపాయలు అవుతుంది. సబ్స్టేషన్ ఇచ్చారు. అంటే నీ సొంత గ్రామానికి వెళ్ళేటువంటి నీ 200-300 కోట్ల రూపాయల ప్లాంట్కి రోడ్ వేసుకులేనటువంటి నీ అసమర్థత ఉన్నటువంటి నువ్వు నా అభివృద్ధి గురించి మాట్లాడతావా? ఎంత అంటే వీళ్ళు ఎంత దుస్తాం అంటే, మీరు కూడా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మీరు కూడా కొంచెం అవకాశం ఇస్తూ ఉన్నట్టున్నారు వాళ్ళకి. మేం కాదు, మీరు నిలబెట్టి అడగాలి. అటువంటి తప్పులు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు, అసత్యాలు మాట్లాడినప్పుడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయా? నీ ప్లాంట్కి కూడా నువ్వు రోడ్డు వేసుకెళ్ళినటువంటి వాడు, నీ ప్లాంట్కి కూడా రామానాయుడు గారు రోడ్డు వేస్తానికి దిక్కులేనటువంటి వాడు, నువ్వు పాలకొల్లు అభివృద్ధి గురించి మాట్లాడతావేంటి అని అడగాలి. నేనేదో టీటీడీ కోసం ఏదో కళ్యాణ మండపం తెచ్చేసాను అంటున్నాడు. నేను అడిగితే ఎందుకు పనిచేయని చిత్తు కాగితం జనవరి నెలలో కాగితం పుట్టొచ్చి ఒక మెమో ఇచ్చుకున్నారు. మరి టెండర్లు పిలవాలి, పనులు చేయాలిగా. మరి నీ ఏం చేసావు 5 సంవత్సరాల్లో? అంటే ఇట్లాగా మాయిలు మరాఠీలు వద్దు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.